శ్రీకాకుళం జిల్లాలో ఎంజీఆర్ ఆధ్వర్యంలో పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5 మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఎంజీఆర్ అభిమానులు పాల్గొన్నారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, మండలం. వెంగరెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం నాడు భక్తులు అధికంగా పోటెత్తారు. వేకువజాము నుంచే స్వామివారి దర్శనం కోసం ఆలయం క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. స్వామివారి సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, బాలభోగ నివేదన అనంతరం అర్చక స్వాములు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. వివాహ ముహూర్తాల సమయం కావడంతో విద్యార్థులు పరీక్ష ఫలితాలు వెలువడడంతో పెద్ద సంఖ్యలో విచ్చేశారని ఆలయ కార్యనిర్వహణాధికారి రాంబాబు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. मंगलाशासन बलैमदाचार्य पुरोगमै सर्वैश्च पूर्वैः आचार्यैः सत्तुदायास्तु मंगलम्. సమస్త జీవరాశిని కాపాడుకోవాలి, ధరిత్రి దినోత్సవాన్ని జయప్రదం చేయండి అంటూ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవిరత్నం పిలుపునిచ్చారు. శనివారం నాడు విశాఖ నగరంలో ఎంవిపి కాలనీలోని ఎస్వివిపి డిగ్రీ కళాశాలలో, శివాజీపాలెంలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల, కేడీపీఎం ఉన్నత పాఠశాలలో ధరిత్రి దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓలు సంయుక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జేవిరత్నం మాట్లాడుతూ ఏకో వైజాగ్లో భాగంగా ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనే ఇతివృత్తంతో ఆదివారం నాడు 9 గంటలకు మాధవదారిలో కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. పూర్తి న్యూస్, విశాఖ సిటీ. కుమారి అండి, నేను జువాలజీ టీచర్ అండి, జువాలజీ లెక్చరర్. ఇంకా అంటే జనరల్గా పర్యావరణం అందరికీ సమతుల్యతగా ఉండాలండి. అన్ని జీవులు కూడా కరెక్ట్గా ఉంటేనే అందరూ కూడా మనుగడ సాగించగలరు. సో దానికి మెయిన్ కావాల్సింది ఆక్సిజన్ కావాలంటే చెట్లు ఎక్కువ పెంచాలి. అట్లాగే ప్లాస్టిక్ రహిత సొసైటీని ఏర్పరిస్తే చెట్లు వాటంతటి అవే పెరుగుతాయి. చక్కగా అందరికీ కూడా సమతుల్యత కలిగి అందరికీ సమానమైన ఆక్సిజన్ అందుతుందండి. నా పేరు డాక్టర్ కె జగదీశ్వరరావు. నేను ప్రిన్సిపల్ విఎంసి కాలేజ్, మాది ఎంఈపీ కాలనీలో ఉంది, విశాఖపట్నం. అయితే వరల్డ్ ఎర్త్ డే అది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22 తేదీన జరుగుతుంది. అది ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో ఈ యొక్క వరల్డ్ ఎర్త్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఈ యొక్క వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ఈ పర్యావరణాన్ని ఎలా కాపాడాలి, ఈ మొక్కలు కానీ, ఈ నీటి వనరులు కానీ, ఈ పక్షులు కానీ, జంతువులు కానీ అన్నీ కూడా ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి అనే దాని మీద వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ యొక్క అవగాహన కల్పిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా మన విశాఖపట్నంలోని మన గ్రీన్ క్లైమేట్ సెక్రటరీ గారు అయినటువంటి అతను గారు మరియు వారి టీము మన కళాశాల ఇచ్చేసి వారందరూ కూడా మా పిల్లలకి అవగాహన కల్పించారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడాలని, అలాగే మా కళాశాల యాజమాన్యం తరఫున, సిబ్బంది తరఫున ఆ రత్నం గారికి, ఆ క్లైమేట్ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎర్త్ డేని జయప్రదం చేద్దాం, సమస్త జీవరాశిని కాపాడుకుందాం, చెట్లు విరివిగా నాటుదాం, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం, నిషేధిత 16 రకాల ప్లాస్టిక్ ని వాడద్దు, జలవనరులను పరిరక్షించుకుందాం, భూమి మీద అన్ని రకాల జీవులను కాపాడుకుందాం, పర్యావరణ హితంగా జీవిద్దాం. My name is Sandeep. I am studying in Degree College SVP BMC. మనంతా ఎర్త్ డేని జయప్రదం చేయాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి, భూమిపై సమస్త జీవి జీవించేలాగా కృషి చేయాలి, ప్లాస్టిక్ వినియోగం ఆపాలి, భూమిని, నీటిని, గాలిని కాపాడుకోవాలి, సమస్త జీవరక్షణని కాపాడే బాధ్యత మనదే.
భూమి మీద ఏ జీవి అంతరించినా మనకే నష్టం. Please like, share, subscribe our channel.